పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఎలివేట్ అయింది. అండ్ రాక్ స్టార్ డిఎస్పీ గారు కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఎందుకు రాక్ స్టార్ అని అంటారు. ఆయన పని అయిపోయింది. పుష్ప 2 పార్ట్ 2లో బీజేపీకి తీసేశారు, సామ్ నిలబెట్టాడు. ఆయన అసలు ఎందుకు రాక్ స్టారో, ఆయన ఎందుకు ఇన్ని టికెట్స్ ఉన్నాడో జస్ట్ ప్రూవ్ చేశాడు అన్న రాక్ స్టార్. తండేల్ సినిమా బ్యాక్గ్రౌండ్తో ప్రూవ్ చేశాడు. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ చాలా చాలా బాగా వచ్చింది. ఆ బుజ్జితల్లి మ్యూజిక్ తీసుకొని ప్రూవ్ చేయడం అండ్ ఎలివేషన్ సీన్స్ లో కొంచెం బాగుంది. చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్లీ లవ్ స్టోరీ డ్రివెన్ అండి. అది అంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసింది లవ్ స్టోరీని మ్యాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఓకే సంథింగ్ లైక్ వాళ్ళ తాండీల్ స్టోరీ చూపిస్తారు అనుకున్నారు. అదంతా సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఓకే కనిపించింది. అంటే ఫోర్స్డ్ సీన్స్ చాలా డైరెక్షన్ ఏంటండి వాళ్ళకి కెమిస్ట్రీ వాళ్ళు ఆబ్వియస్లీ అండి. వాళ్ళు యాక్టర్స్ కాబట్టి అండ్ దే ఆర్ నోన్ ఫర్ ఇట్. నాగ చైతన్య గారి యాక్టింగ్ కానీ సాయిపల్లవి గారి యాక్టింగ్ నుంచి కానీ మనం పేరు పెట్టడానికి వెళ్ళలేదు. అండ్ సాయిపల్లవి గారికి ఇలాంటి రోల్ అయితే కొత్త కాదని నేను అంటాను. సినిమాలో హైలైట్స్ అయితే పాకిస్తాన్లో జరిగే కొన్ని సీన్సే, బట్ డైరెక్షన్ లిబర్టీ వల్ల మూవీ అయితే ఇట్స్ ఓకే మూవీ అండి. నేనైతే ఒక 6.5 ఇస్తాను అన్న 10కి.